అందరూ నీ వెనకే పడాలా, వద్దొద్దు నీ వెనక పడాలి. ఎపిసోడ్ 34 గురించి మాట్లాడదాం. ఈ రోజు ఫ్లోరా గారు సుమన్ అన్నని ఎలిమినేట్ చేయడం కరెక్టేనా? నాకైతే కొంచెం అన్ఫేర్ అనిపించింది. ఎందుకు అంటే అక్కడ తగిలిందా తగలలేదా మనకైతే కనిపించలేదు వీడియోలో. ఏమో ఫ్లోరా గారికి కనిపించిందేమో, వీడియో అయితే ఎక్కడ లేదు. మేబీ తగలొచ్చు తగలకపోవచ్చు, ఎవరిది తప్పు అనడానికి అయితే లేదు. విమాన్ పవన్ వాట్ ఆ ప్లేయర్ మ్యాన్. నిజంగా చెప్తున్నా, ఈయన సంకల్పానికి సలాం చెప్తున్నా నేను. ట్యూబ్ మొత్తం లిండిపోయి వాటర్ బయటికి వెళ్తున్నా కూడా మనోడు వస్తాడు అలా పెట్టిండు ఫేస్. ఈయన ఒక్కటే మిస్టేక్ ఏం చేస్తుందంటే ఆ రీతితో ఉండకుండా ఉంటే మనోడికి మస్తు ప్లస్ పాయింట్ అయ్యేది. అండ్ ఎవ్వరు మనకి సపోర్ట్ చేయడానికి రాలేదు, కనీసం ఆర్డర్ తీయడానికి బయటకు అంటే ఒక్కరు కూడా రాలేదు. నాకైతే మస్తు అనిపించింది. ఈ టాస్క్ మొత్తంలో సంజన గారు నెక్స్ట్ లెవెల్. బాబా ఏమన్నా. ఆయన శ్రీజ కూడా మస్తు అనిపించింది. ఇద్దరు క్రేజీ ఆడిన ఈ రోజు. శ్రీజ టబ్ లో ఆల్మోస్ట్ హౌస్ మేట్స్ మొత్తం వాటర్ పోసిరు, ఒక కళ్యాణ్ తప్ప. అయినప్పటికీ ఆ పిల్ల బయటికి రాకుండా భలే ఉన్నది, నాకు మస్తు అనిపించింది. బాస్ ఇంట్లో ఉండాలి అంటే నువ్వు గట్టిగా స్ట్రాంగ్ గా బలంగా ఉంటే సరిపోదు, రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలనేసి నాకు ఈ రోజు అర్థమైంది. నాన్న అనుకుంటా లవ్ ట్రాకులు చేసుకుంటా ఉంటేనే నువ్వు గెలుస్తావు ఇంట్లో, లేకపోతే మనం ఏం చేసినా వేస్ట్. నువ్వు ఎంత గట్టిగా ఉన్నా వేస్ట్, అవతల సపోర్ట్ లేకపోతే వేస్ట్ ఇంట్లో. బిగ్ బాస్ భయ్య ఒక టాస్క్ పెట్టిండు, గెస్ అని చెప్పేసి. మంచిగా ఉంది టాస్క్, సూపర్. కాకపోతే ఏం చేయాలి మన బిగ్ బాస్? డేంజర్ లో ఉన్న వాళ్ళని అందరిని తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టి టీవీ ముందు టెలికాస్ట్ చేస్తే వాళ్ళు చూసుకుంటా కూర్చుంటారు. వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడే కూర్చోబెడితే వాళ్ళు సైకిల్ చేసి ఇదిగో అట్లా సైకిల్ చేసుకుంటారు కదా, అక్కడ ఎందుకు కూర్చోబెట్టారు? నాకు అది ఒక్క క్వశ్చన్ ఉండే. ఇమాన్యుయల్ ని వాళ్ళ మమ్మీ సంజన రాంగ్ టైమ్ లో పంపించింది అనేసి నాకు అనిపించింది. అనుజ కళ్యాణ్ మాట్లాడుకొని వచ్చేసారు, అది అందరికి తెలుసు కూడా. సంజన గారికి అర్థం కాలేదు అనుకుంటా. ఆ ఇమాన్యుయల్ ప్లేస్ లో తనుజను కళ్యాణ్ పంపించుంటే మజా వచ్చేది, మనోడికి ప్లస్ పాయింట్ అయ్యేది. అదొక్కటి లాజిక్ మిస్ అయిపోయింది వాళ్ళ మమ్మీ. నాకు ఎందుకో శ్రీజ మస్తు అంటే మస్తు నచ్చుతుంది రోజు రోజుకి. ఎందుకు అంటే అక్కడ కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరులో కానీ కెప్టెన్ గా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ తనుజకి ఫేవర్ గా ఉన్న వాళ్ళు. అయినప్పటికీ శ్రీజ ఏం చేసింది అంటే వాళ్ళందరి మైండ్ వాష్ చేసేసి తన ఫ్రెండ్ కళ్యాణ్ ని కెప్టెన్ చేయడానికి తను పెట్టిన పాయింట్స్, అందరి మైండ్ ని ఎలా మ్యానిపులేట్ చేసింది అనేది నాకు మస్తు నచ్చింది. ఇలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలనేసి నేనైతే అనుకుంటున్నా. నాకు ఉంటే బాగుంది అనిపించింది. ఎప్పుడైతే మన ప్రియా ఎలిమినేట్ అయిందో అప్పటి నుంచి తన గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. చాలా నీట్ గా, చాలా మంచిగా ఆడుతున్నావు. ఎవ్వరు ఏమనుకున్నా ఒక్కడంటే ఒక చెప్తున్నా, తనుజ చాలా కన్నింగ్. ఎందుకు అంటే ఆమె దివ్యని చాలా నమ్మించి ఎలిమినేట్ చేసేసిన తర్వాత మంచి ఆమె కాడికి పోయి సారీ చెప్పి ఏడుస్తే అయిపోతుందా? అది క్యాప్టెన్సీ టాస్క్ అబ్బా. అండ్ మీ అందరికి ఒక క్లారిటీ ఇద్దామనేసి నేనైతే అనుకుంటున్నా. నేను ఓన్లీ టీవీలో టెలికాస్ట్ అయ్యేది చూసి మాత్రమే రివ్యూస్ చెప్తా. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి మా ఇంటనే మా అమ్మ నాన్న, అమ్మమ్మ నాయనమ్మ ఇట్లా ఉంటారు కదా కొంచెం ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళందరూ కూడా లైవ్ చూసి జడ్జ్ చేస్తారా వాళ్ళని? సింపుల్ క్వశ్చన్, జడ్జ్ చేస్తారా కదా? టీవీలో ఏమొస్తుందో అది చూసి కదా వాళ్ళు జడ్జ్ చేసేది. ఒకవేళ వాళ్ళు లైవ్ లో మంచిగా చేస్తున్నారు, టీవీలో మాకు చూపిస్తలేరు అనుకుంటే అది బిగ్ బాస్ ది తప్పు, మనది కాదు. టీవీలో ఏం చూపిస్తారో అదే నేను మాట్లాడతా బరాబర్. అండ్ ఎవరైతే టీవీ చూసి వచ్చి మన రివ్యూస్ చూద్దాం అనుకుంటారో వాళ్ళే ఉండండి. ఎవరైతే లైవ్ కూడా చూసి ఈ రివ్యూస్ చూస్తాం అనుకుంటే మాత్రం మీకు మన రివ్యూస్ అర్థం కాదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బాయ్.